శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమ సముద్రాన్ని 100 యోజనముల సముద్రాన్ని దాటి త్రికూట పర్వత శిఖరం మీద నిలబడ్డారు. అలా నిలబడి లంకని చూశారు. ఇప్పుడు అతను ఆ కొండ మీద దిగడం చేత ఎంత వేగంతో వచ్చారో అంత వేగంతో అంత శరీరంతో ఆ కొండ మీద అలా దిగేటప్పటికీ అక్కడున్నటువంటి పూలు కలిగినటువంటి చెట్లు అన్నిటి నుండి కూడా పూలు రాలి ఆ హనుమ మీద పడ్డాయట. ఇప్పుడు హనుమ పుష్పాలతో నిండిపోయిన వాడులాగా పుష్పమయుడిగా కనిపించారట. ఇక ఎలా ఉన్నారు హనుమ? అంత ప్రయాణం చేసి కూడా ఏమాత్రం బడలిక చెందకుండా నిశ్వాసాన్ని కూడా తీయకుండా అలా నిలబడ్డారట. అంటే నేను ఈ విధంగా 100 యోజనాల ని దాటడం అనేది ఎంత? ఇది చాలా తక్కువ. ఎన్ని 100 యోజనాల సముద్రాన్నైనా దాటగలను అని ఒక ధైర్యం హనుమకి. అంటే అలా భావించారండి. ఈ 100 యోజనాలు ఎంత పని దాటడం అన్నట్లుగా. అంటే ఇది మనకి దీనివల్ల ఈ మాట వల్ల మనకేం తెలుస్తోందంటే సాధన చేసేవాడు ఎలా ఉండాలంటే ఆ సాధన చేసినంతసేపు ఆసనం మీద కూర్చుని అనేకమైనటువంటి యోగా ఆసనాలు అవన్నీ చేస్తారు కదండి. అలా ఆసనాలు చేసినప్పుడు ఏమాత్రం బడలిక ఉండకూడదు. ఆసనం మీద నుంచి లేచిన తర్వాత కూడా ఇంకా చేయాలి, ఇంకా ఎంతైనా చేయగలను అనే ఉత్సాహం ఉండాలట. అది కనపడుతోంది ఇక్కడ హనుమలో. అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. 100 యోజనాల సముద్రం అని చెప్పారు. ఇది కేవలం 100 యోజనాలు అని ఒక పరిమాణం మాత్రమే చెప్పటం కాదు. ఇందులో ఒక తత్వం ఇమిడి ఉంది. అదేంటంటే 100 అనే అంకె ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటాయి. అంటే ఇది తత్వజ్ఞానాన్ని మనకు సూచిస్తుంది. తత్వజ్ఞానం కలగటం ఏదైతే ఉన్నదో అది సముద్రాన్ని దాటడం. ఇప్పుడు ఈ 100 సంఖ్య తత్వరూపాన్ని నిర్దేశిస్తోంది. తత్వాలు అనేవి 3. ఒకటి భగవతత్వం, రెండవది జీవతత్వం, మూడవది ప్రకృతి తత్వం. ఈ మూడింటిలో కూడా ప్రధానమైనది భగవతత్వం. అంటే 1, 2 సున్నాలు ఉంటాయి. 1 లేకపోతే ఈ 2 సున్నాలకి విలువ లేదు. ఉన్నాయి, సున్నాలుగా అంకెలుగా ఉన్నాయి, కానీ పక్కన 1 లేకపోతే ఆ సున్నాలకి విలువ లేదు. అంటే మనకేమర్థమవుతుంది? 1 పక్కన 2 సున్నాలు ఉంటే 100. ఇప్పుడు 1 తీసివేస్తే ఆ రెండిటికి సున్నాలకి విలువ లేదు. 1 పక్కన ఉంటేనే అవి విలువ కలిగినవైతే, లేకపోతే వాటికి విలువ లేదు. 1 ప్రధానం, 2 సున్నాలు అప్రధానాలు. అంటే ఏమర్థమవుతుంది మనకి? ఇందులో తత్వం ఏమిటి అంటే ఈ 2 సున్నాలు కూడా సూక్ష్మ దశలో ఉన్నటువంటి జీవ ప్రకృతి తత్వాల్ని సూచిస్తూ ఉంటుంది. కారణావస్థ అని ఒకటి ఉంటుంది. కారణావస్థ అంటే సృష్టికి పూర్వం ఈ సృష్టినంతటినీ కూడా తన గర్భంలో దాచుకున్నవాడు పరమాత్మ. అంటే జీవతత్వం కనపడదు, ప్రకృతి తత్వం కనపడదు, కేవలం పరమాత్మ మాత్రమే కనపడతాడు. అప్పుడు అంటే కనపడలేదు కాబట్టి లేవంటామా? అనడానికి వేం లేదు. కారణతత్వమైన వాడు ఒకడున్నాడు, వాడి లోపల ఇవన్నీ ఉన్నాయి. ఏమిటి? జీవతత్వం ఉంది, ప్రకృతి తత్వము ఉన్నది. అంటే 1 భగవతత్వం ప్రధానమైనటువంటిది. అలా కారణతత్వమైనటువంటి ఆయనలో సూక్ష్మతత్వమైనటువంటి ఈ 2 కూడా ఇమిడి ఉన్నాయి. అంటే 3 భగవతత్వం, జీవతత్వం, ప్రకృతి తత్వం ఏది ఎటువంటిదో మనకు తెలియాలి. అది తత్వజ్ఞానం తెలియటం అంటే.
భగవతత్వం ఏమిటో, భగవంతుడంటే ఎవరో, భగవంతుని గురించి తెలుసుకోవటం. రెండవది ఆత్మ అంటే ఏమిటి, అంటే జీవుడు, ఈ జీవుడు అంటే ఏమిటి, జీవుని యొక్క తత్వం ఏమిటి, ఇది తెలుసుకోవటం. మూడవది ప్రకృతి తత్వం. ఈ మూడింటిని తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అది తత్వజ్ఞానం పొందడం. ఇప్పుడు 100 యోజనాలు దాటాడు హనుమ. దాటారు అంటే హనుమకి ఏమర్థం? ఇప్పుడు హనుమని మంచి తత్వజ్ఞానం కలిగినటువంటి మహాజ్ఞాని అని అర్థమవుతుంది. అలా ఇలా తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అదే 100 యోజనాల్ని దాటడం. కారణంతో ధ్యేయ అంటారు. అంటే ధ్యానం, కారణాన్ని, కారణతత్వాన్నే ధ్యానించాలి అని శాస్త్రం చెప్తోంది. దీన్ని సూచించడం కోసమే మన వాళ్ళు ఆయుర్దాయం 100 ఏళ్ళు అన్నారు. బ్రహ్మకైనా అంతే, దేవతలకైనా అంతే, మానవులకైనా అంతే 100 ఏళ్ళే. అదేంటండి మనం ఆయుర్దాయం 100 ఏళ్ళు, వాళ్ళు ఇంకా ఎక్కువ నాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆయుర్దాయం 100ఏనా అనే డౌట్ రావచ్చు. ఇక్కడ కాలమానం ప్రకారం మనకు 100 ఏళ్ళ ఆయుర్దాయం. అలాగే స్వర్గాది లోకాలలో ఉండే ఆయుర్దాయం ప్రకారం ఆ దేవతలకి 100 ఏళ్ళ ఆయుర్దాయం. అలాగే బ్రహ్మలోకంలో ఉండే కాలమానం ప్రకారం బ్రహ్మదేవుడికి ఉండే ఆయుర్దాయం 100 ఏళ్ళే. అంటే తత్వజ్ఞానం కలిగేటంత వరకే శరీర సంబంధం. శరీరంతో సంబంధం కలిగి ఉండటమే ఏమిటి? శరీరంతో సంబంధం కలిగి ఉండటమే ఆయుర్దాయం. ఏమంటే అంతే కదా, శరీరంలో ఎన్నాళ్ళు ఉంటామో అంతవరకు ఆయుర్దాయం. ఇప్పుడు శరీరంలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చాం శరీరంలోకి? తత్వజ్ఞానం. ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చాం, మానవ శరీరంలోకి. అంటే మానవ శరీరంతో తత్వజ్ఞానం తెలుసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మానవ జన్మ లభించడం అనేది దుర్లభం కదా. ఇప్పుడు దుర్లభమైనటువంటి ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాం అంటే తత్వాన్ని తెలుసుకోవాలి ఈ శరీరంలో ఉండంగానే. అందుకే తత్వజ్ఞానం తెలుసుకోవడానికి శరీరంలోకి రావాలి. ఈ శరీరంలో ఉన్నంత వరకే ఆయుర్దాయం. పూర్తయిపోతుంది తర్వాత శరీర సంబంధం కొన్నాళ్లే. ఆ కొన్నాళ్ళు ఉండేది ఆయుర్దాయం అంటారు దాన్ని. ఇప్పుడు ఈ ఆయుర్దాయంలో, ఈ 100 ఏళ్ల ఆయుర్దాయంలో కారణతత్వాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అదే 100 ఏళ్ళు నిండటం. ఇలా 100 యోజనాల సముద్రాన్ని దాటటము అంటే ఏమిటి? తత్వజ్ఞానం కలిగి సంసార సముద్రాన్ని దాటి భగవంతుని యొక్క ఆజ్ఞ చేత శరీర సంబంధాన్ని పొందటం. అంటే జ్ఞానులైన వారు ఇలా పుడతారండి. ఆళ్వార్ల వంటి వారు భగవంతుని యొక్క ఆజ్ఞ చేత ఈ లోకంలోకి, ఈ శరీరంలోకి ప్రవేశిస్తారు. వారికి ఏ కర్మలు చేయవలసిన పని లేదండి, కర్మాలను అనుభవించవలసిన పని లేదు. వాళ్ళు పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ వాళ్ళు అనుభవించడానికి రావటంలా ఈ శరీరంలోకి. మనం వస్తాం అలాగా. శరీరంలోకి ఎందుకు వస్తామంటే మనం చేసేటటువంటి పాప పుణ్యకర్మలు అనుభవించడానికి వస్తాం. కానీ జ్ఞానులైనటువంటి వారు భగవద్ ఆజ్ఞతో వస్తారు ఈ శరీరంలోకి. అంతే తప్ప వాళ్ళ కోసంగా వాళ్ళు కర్మలు అనుభవించడానికి రావడంలా. అంటే అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఈ శరీరంతో సంబంధం వేరు, అంటే ఆత్మ వేరు, శరీరం వేరు అని జ్ఞానం కలిగి ఉంటారు. అలాగా భగవదాజ్ఞ చేత శరీర సంబంధాన్ని పొందుతారు. ఇది బ్రహ్మజ్ఞానుల యొక్క, అంటే మహాపురుషుల యొక్క జన్మస్థితి ఇది. ఇదే హనుమంతుడు లంకకి చేరటం, శరీరంలోకి రావడం. లంక అంటే శరీరం అనుకున్నాం, లంక అంటే శరీరం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు లంకలోకి హనుమ వచ్చారు. అంటే జ్ఞాని అయిన వారు శరీరంలోకి ప్రవేశించినట్లుగా. జ్ఞాని అయిన వారు ఎలా వస్తారు శరీరంలోకి? భగవదాజ్ఞ చేత వస్తారు. అంతే తప్ప ఆయా కర్మలు అనుభవించడానికి రారు. వచ్చి తత్వజ్ఞానాన్ని తెలుసుకుని ఉంటారు. కేవలం ఈ శరీరంలోకి వచ్చినంత మాత్రాన ప్రకృతి సంబంధం వాళ్ళకి అంటదిహ. జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎలా వస్తారు? అలాగే హనుమ కూడా రామాజ్ఞతో ఈ శరీరం అనే లంకలోకి ప్రవేశించారు. అలా ఆ పర్వత శిఖరం మీద నిలబడి లంకను చూస్తున్నారు. అది ఎలా ఉంది? మంచి మంచి వనాలు, ఉపవనాలు. ఆ వనాలలో ఉండే చెట్లన్నిటికీ పువ్వులు, మొగ్గలు, చక్కగా పక్షులు వాలి ఉన్నాయి, గాలికి రెపరెప కదులుతున్నాయి.
అనేక రకాలైన వృక్షాలు, అవి కూడా సరళ, కర్ణికార, ఖర్జూర, నీప, సప్తఛదాది వృక్షాలు ఇవన్నీ చూశారు. ఇంకా మంచి మంచి జలాశయాలు, దిగుడు బావులు అవన్నీ ఉన్నాయి. అక్కడ హంసలు, కారండవములనే జలపక్షులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా తామర పువ్వులు, కలువలు ఇవన్నీ చాలా అందంగా కనపడుతోంది లంక. అలా అక్కడ ఉండే వృక్షాలకట మనకైతే ఎలా ఉంటుందండి, ఏ ఋతువులో వచ్చేవి ఆ ఋతువులోనే వస్తాయి. మిగతా ఋతువుల్లో ఇప్పుడు మామిడి పండు కావాలి, ఇప్పుడు ఉండదు. అలా అట్లా కాదట అక్కడ ఎలా ఉంది, అన్ని రకాల ఋతువులలో వచ్చేటటువంటి ఫలాలు కానివ్వండి, పుష్పాలు కానివ్వండి ఎప్పుడూ ఉంటాయి. అటువంటి వృక్షాలు కలిగినటువంటిదట ఆ వనం. ఆ వనాలు కూడా అలా ఉన్నాయట. అంత సుందరంగా కనపడుతోంది లంక. అటువంటి ఆ లంకని రావణుడు పరిపాలిస్తున్నాడు. రావణ పాలిత అయినటువంటి ఆ లంకని లక్ష్మీవంతుడైనటువంటి హనుమ దగ్గరగా చూశారు. ఆ లంకని అనేక మంది రాక్షసులు ధనస్సులు ధరించి కాపాడుతున్నారట. ఇంకా ఆ పట్టణానికి బంగారు ప్రాకారం ఉందట. ఇంకా అనేకమైనటువంటి భవనాలు చాలా అందంగా, శరత్కాలంలో మేఘాలు ఎంత అందంగా ఉంటాయో, ఆ గ్రహమండలాలు ఎంత అందంగా ఉంటాయో అలా భవనాలు ప్రకాశిస్తున్నాయట ఆ లంకలో. ఇంకా కాంచన తోరణాలు, ఆ భవనాలకి బంగారపు తోరణాలు, ఇంకా ఇవన్నీ కూడా చాలా అందంగా ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు త్రికూట పర్వతం మీద లంక ఉన్నది. అలాగే త్రికూట పర్వతం మీదే హనుమ కూడా ఉన్నారు. లంకని అంత దగ్గరగా చూస్తున్నారు ఆ హనుమ. ఎలా ఉంది ఇప్పుడు ఆ లంక? త్రికూట పర్వతం మీద ఆకాశంలో ఉన్నట్లుగా కనపడుతుందట. ఆ లంకని ఎవరు నిర్మించారు? విశ్వకర్మ నిర్మించారు. ఆ విశ్వకర్మ నిర్మించినటువంటి లంకని రాక్షసరాజు పరిపాలిస్తున్నాడు. ఆ కర్మ అది ఎలా ఉంది ఆ లంక అంటే, విశ్వకర్మ నిర్మించాడని చెప్పారు, సరిపోయింది కదా. కానీ ఆయన మనస్సుతో నిర్మించినట్లుంది అని చెప్తున్నారు. మనసుతో పని చేస్తే ఆ పని కూడా అంత అందంగా ఉంటుందండి. ఏదో చెయ్యాలి కదా అని చేస్తే అది అలాగే ఉంటుంది కదండి. మనకు అదెంత అనుభవమే. అలాగే అంత అందంగా ఉంది అంటే, మనస్సుని హరించే విధంగా లంక ఉంది అంటే విశ్వకర్మ తన మనస్సుతో నిర్మించాడా అనిపించేట్లుగా ఉందట. అలా అక్కడ ఆ లంకని అనేకమైనటువంటి రాక్షసులు భీకరాకారంతో ఉన్నారట. వాళ్ళందరూ శూలములు, పట్టిసాలు ఇవన్నీ పట్టుకుని కాపలా కాస్తున్నారట ఆ పట్టణాన్ని. ఇంకా మంచి కట్టుదిట్టమైనటువంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నాయట. ఇక హనుమ అనుకుంటున్నారు ఏమనంటే, అమ్మో ఇంత రక్షణ ఏర్పాట్లు ఉన్నటువంటి ఈ లంకని రావణుడు పరిపాలిస్తున్నాడు. అమ్మో ఘోరమైన శత్రువు ఈ రావణాసురుడు. వీణ్ణి ఎలా జయించాలి? మా వానరులందరూ వచ్చినా ఏమీ చెయ్యలేరు. దేవతలు కూడా లంకని యుద్ధంలో జయించలేరు. మా రాముడు వచ్చినా ఏం చెయ్యలేడు అనుకుంటున్నాడు. ఇప్పుడు అంత గొప్పగా ఉంది లంకాపట్టణం. దాని రక్షణ వ్యవస్థ చూస్తే అసలు దానిని జయించడానికి ఎవరి వల్ల కాదు. మా మహాబాహువైన నా రాముడు వచ్చినా ఏం చెయ్యలేడేమో అనిపిస్తోంది ఇప్పుడు హనుమకి. అయితే ఎందుకని అలా అన్నారు? రాక్షసుల విషయంలో ఇప్పుడు శత్రువు దగ్గర 4 సామ దాన భేద దండోపాయాలు, ఈ ఉపాయాలు ఉంటాయి. ఈ ఉపాయాల చేత జయించవచ్చు. ఈ రాక్షసులే అయి ఉండటం చేత సామవచనాలు పనికిరావు, దానము భేదము వీటికి వశపడరు. యుద్ధానికి ఇప్పుడు అవకాశం లేదు. ఎలా? అయితే ఒకటి ఆలోచన చేశారు హనుమ. ఏమనంటే, ఈ లంకలోకి 4 మాత్రమే రాగలరు అన్నారు. ఎవరా 4 అంటే, వాలిపుత్రుడైన అంగదుడు, 2వ వాడు అగ్నిపుత్రుడైనటువంటి నీలుడు, 3వ వాడు వాయుపుత్రుడైన నేను, 4వ వాడు సూర్యపుత్రుడైనటువంటి మా రాజు సుగ్రీవుడు. ఇలా ఈ 4 మాత్రమే ఇక్కడికి రాగలరు అని అనుకుంటున్నారు. సరే, ఏదైతే అదైంది. సీత అసలు బతికి ఉన్నదా లేదా అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆలోచిద్దాం
అనుకొని ఇలా ఆలోచించుకుంటూ రాముని యొక్క అభ్యుదయాన్నే కోరుకుంటూ హనుమ ఆ పర్వత శిఖరం మీద నిలబడ్డారు. ఇక ఆలోచిస్తున్నారండి, ఇప్పుడు నేను మాత్రం ఎలా లోపలికి వెళ్ళగలను? ఈ రూపంతో ప్రవేశించడం సాధ్యం కాదు. ఎందుకంటే బలవంతులైనటువంటి వాళ్ళు, క్రూరులైనటువంటి వాళ్ళు, రాక్షసులు, వాళ్ళు కాపలా కాస్తున్నారు. వాళ్ళని వంచించి సీతమ్మని ఈ రూపంతో వెతకటం మాత్రం సాధ్యం కాదు. అందుచేత రాత్రివేళ కనపడకుండా ఉండే రూపంతో నేను ప్రవేశించాలి అనుకున్నారు. ఇప్పుడు అయితే ఆ రావణుని కంటపడకుండా సీతమ్మని ఎలా చూడగలుగుతాను? రాముని కార్యం చెడిపోకూడదు నా వలన. అలా చెడిపోకుండా ఉండేటట్లుగా ఆమెను ఒంటరిగా ఉన్నప్పుడు చూడాలి. అది ఎలా కుదురుతుంది? దూత అయిన వాడు చాలా చక్కగా ఆలోచన చేయాలండి. ఎలా పడితే అలా దూత కనుక ప్రవర్తన చేస్తే రాజుగారి యొక్క కార్యం చెడిపోతుంది. ఎంతో ప్రయత్నం మీద శత్రువుని జయించాలి అనే ఒక ఉద్దేశ్యంతో, అంటే శత్రువుని యుద్ధం జరిగితే మళ్ళీ అది మంచిది కాదండి, ఎంతో నష్టం. యుద్ధం జరగకుండా దూత అనేవాడు ఎలా ఉండాలి? యుద్ధం జరగకుండా కాపాడాలి, అంటే చాలా జాగ్రత్తగా చేయాలి ఆ పనిని. కాబట్టి ఇప్పుడు రామకార్యం చెడిపోకుండా చేయాలి, దూత అయినవాడు అలా ఆలోచన చేయాలి. అందుకోసం ఎలా నాకన్నీ తెలుసు కదా అని మేమే పండితులము అని ఆ విధంగా దూతలు ఆలోచించకూడదు. భూతాశ్చార్థా విపద్యంతే దేశకాల విరోధితా అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానినః. కార్యం చెడిపోకూడదు, నా చేతగానితనం చేత కార్యం చెడిపోకూడదు. సముద్రం దాటడం ఇప్పుడు ఒకవేళ చెడిపోయింది అనుకోండి, చెడిపోతే ఇంత సముద్రం దాటిన ఇదే ఎందుకు పనికొస్తుంది? ఇంకా వ్యర్థమైపోతుంది. కాబట్టి వీటన్నిటికీ తగినట్లుగా పనిని చెయ్యాలి. ఇప్పుడు నేను రాక్షసులకు అంటబడ్డానా, రాముడి పని చెడిపోతుంది. రాక్షస రూపంతో వెళతానా, పోనీ అలా వెళ్ళటం అంటే రాక్షసులకు తెలియకుండా ఉండటం సాధ్యం కాదు. ఎందుకంటే వాయువు కూడా వారికి తెలియకుండా పట్టణంలో కదలాడలేదు. నా రూపంతో నేనున్నాను అనుకోండి, నన్ను వాళ్ళు తప్పకుండా నాశనం చేసేస్తారు, తప్పకుండా కార్యం చెడిపోతుంది అప్పుడు. అందుచేత రాత్రి వేళ శరీరాన్ని బాగా తగ్గించేసుకుని ఈ వానర రూపంతోనే లంకలో ప్రవేశిస్తాను అనుకుని ఈ రావణ పురినంతటినీ కూడా వెదకి జనకాత్మజని చూస్తాను అని ఆలోచించుకున్నారు. ఇలాగా అలా అనేక విధాలుగా ఆలోచన చేసుకుని చూడండి, తొందరపట్టంలా బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏ విధంగా ఆలోచన చేస్తాడో ఆ విధంగా హనుమ ఆలోచన చేస్తున్నారు. ఏ పని చేస్తే ఎలా ఉంటుంది అని ఆ విధంగా ఆలోచన చేసి తన పని నెరవేరటానికి ఏ రూపం అవసరమవుతుందో ఆ రూపాన్ని, ఏ రూపాన్నైతే రాక్షసులు గుర్తుపట్టకుండా ఉంటారో అటువంటి రూపాన్ని ధరించాలనుకున్నాడు. ఇప్పుడు అలా నిశ్చయించుకొని సూర్యాస్తమయం అయ్యే వరకు వేచి ఉన్నారు ఆ త్రికూట పర్వతం మీద. ఇప్పుడు సూర్యుడు అస్తమించారు. సూర్యుడు అస్తమించేటప్పటికీ తన శరీరాన్ని చిన్నదిగా చేసుకుని పిల్లి అంత అయ్యాడు హనుమ. కోతిలాగానే ఉన్నారు కానీ పిల్లి అంత అని చెప్పారు. ఆయన ఈ రూపంతోనే వెళతాననుకున్నారు, అంటే వానర రూపం, ఈ రూపంతోనే చిన్నదిగా చేసుకుని అన్నారు. ఇప్పుడు పిల్లి అంత చేసుకున్నారు, అంటే పిల్లి ఎంత ఉంటుందో అంత శరీరం అలా చేసుకుని పట్టణంలో ప్రవేశించడానికి బయలుదేరారు. ఇప్పుడు ఆ రాజవీధులు, ప్రాసాద పంక్తులు, మంచి బంగారపు రాజస్తంభాలు, బంగారు కిటికీలు, 7-8 అంతస్తులు ఉన్నాయట మేడలు, అవన్నీ కూడా చూస్తున్నారు ఆ పట్టణంలో హనుమ. ఇప్పుడు ఆ హనుమకి ఎలా ఉందంటే అద్భుతమైన పట్టణం అండి అది. ఊహించడానికి కూడా ఇలా ఉంటుంది అని ఊహించడానికి కూడా అలవి కావడంలా అంత బ్రహ్మాండంగా ఉంది ఆ పట్టణం. అలాంటి చూసి అమ్మయ్యో, ఇటువంటి పట్టణంలో ప్రవేశించాలి అంటే ఎంత కష్టము
అని ఒక పక్క విషాదం, రెండో పక్క అమ్మో ఏమి నిర్మాణాలు, ఆశ్చర్యకరమైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ అని సంతోషం. అలా రెండు పక్కలుగా, ఒక పక్క విషాదం, ఒక పక్క హర్షం, ఇలా ఉన్నారు హనుమ యొక్క మనస్థితి. ఇక చంద్రుడు ఉదయించారు. ఇప్పుడు రాత్రి వేళ చంద్రుడు ఉదయించటము అంటే ఏంటి? రాత్రి అంటే చీకటి, కనపడదు కదా. ఇప్పుడు చంద్రుడు తోడొచ్చాడు ఎవరికి? హనుమకి. మంత్రిలాగా, ఒక రాజుకి మంత్రి ఎలా సాయపడతారో, ఏ విధమైన పని చేయడానికైనా ఆ విధంగా రాజుకి అనువర్తనగా ఉండేటటువంటి మంత్రి. అలా ఇక్కడ చంద్రోదయం అయింది. ఎలా ఉందంటే వెన్నెల గనక చాందిని పరిచినట్లుగా అలా లోకమంతటిని ఆవరించి ఉదయించాడు చంద్రుడు. ఆ చంద్రమండలం ఎలా ఉందో చూపిస్తున్నారండి ఈ సుందరకాండ శ్లోకాల్లో. శంఖప్రభం క్షీరమృణాళవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం స హరిప్రవీర పోప్లూయమానం సరసీవహంసం. ఆ శంఖప్రభ, శంఖం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అలా శంఖప్రభ. క్షీరమృణాళవర్ణం, క్షీరం ఎలా ఉంటుంది? తెల్లగా. మృణాళం అంటే అదొక, ఆ రంగుకి అదొక వర్ణం పేరు అన్నమాట. క్షీరమృణాళవర్ణం. అలా చంద్రమండలం సాగుతోంది, తెల్లటి చందమామ అలా వెళుతోంది ఆకాశంలో. నల్లటి నీళ్లలో, నల్లటి నీళ్లతో నిండినటువంటి సరస్సులో ఒక హంస ఈదుతుంటే ఎలా ఉందో అలా కనిపించాడట చంద్రుడు హనుమకి. ఆ విధంగా హనుమ లంకని బయట నుంచి చూశారు. దాని నిర్మాణం, దాని రక్షణ, ఇదంతా వర్ణన చేశారు. ఎందుకు ఇలా చెప్పారు? దీంట్లో అంతరార్థం ఏంటి అంటే, తను వేరుగా ఉండి లంకను చూస్తున్నారు. లంక విశ్వకర్మ చేత నిర్మింపబడింది అని చెప్పారు. అది రాక్షసేంద్రుని చేత పాలింపబడుతోంది అని చెప్పారు. అలాగే మన శరీరం కూడా విశ్వకర్మ అయినటువంటి భగవంతునితో నిర్మింపబడింది. దానిని చక్కగా ఆయన ఎలా పాలిస్తాడు? మనస్సు చేత నిర్మింపబడింది అని చెప్పారు కదా. అంటే విశ్వకర్మ తన మనస్సుతో నిర్మించబడినట్లుగా, విశ్వకర్మ తన మనస్సుతో చేసినట్లుగా అనిపిస్తోంది అని హనుమ అన్నారు ఇక్కడ. విశ్వకర్మ అంటే పరమాత్మ, పరమాత్మ చేత ఈ శరీరం నిర్మింపబడింది. లంక కదా, లంక అంటే శరీరం అని కదా మనం అనుకుంటున్నాం. ఈ లంకని రావణాసురుడు ఎలా పాలిస్తున్నాడు? ఈ శరీరాన్ని మనస్సు పరిపాలిస్తోంది. ఇప్పుడు విశ్వాన్నంతటినీ కూడా పాలించేవాడు ఎవరు? భగవానుడు. అయితే చెడు మాటలు పలికించే మనస్సు రావణుడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు విశ్వకర్మ ఎలా చేస్తాడండి అంటే, భగవంతుడు ఎలా చేస్తాడు శరీర నిర్మాణాన్ని? ఏదో కుమ్మరివాడు కుండం చేసినట్టు ఏం చేయక్కర్లా. కుమ్మరివాడు కుండం చేయాలంటే ఆ మట్టి తేవాలి, మట్టిని బాగా నీళ్లు పోసి తొక్కాలి, మెత్తగా అయ్యేలాగా తొక్కి 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 నీళ్లు పోసి మెత్తగా అయ్యేలా చేస్తారు. చేసిన తర్వాత ఆ ముద్దని తీసుకెళ్ళి ఆ కుమ్మరి సారి మీద పెడతారు. పెట్టి చేతితో ఇలా నిమురుతూ దాన్ని కుండలాగా చేసేలాగా వాళ్ళు అలా చేస్తారు. దాన్ని తిప్పుతూ ఆ కుమ్మరి సారని. అంత కష్టం ఉంటుంది, ప్రయత్నం మీదనే అవుతుంది కుండ చేయడం. కానీ భగవంతునికి అంత ప్రయత్నం అక్కర్లా, సంకల్ప మాత్రంతోనే చేసేస్తాడు ఆయన. అటువంటి అందుకే మనసేవ కృతాం లంకాం, మనసుతో చేశాడు విశ్వకర్మ లంకని అని చెప్పారు. ఇప్పుడు శరీరం అనేది దేనికి పనికొస్తుంది? భోగాలు అనుభవించడానికి పనికొస్తుంది కదా. భోగానికి ఉపయోగించే ఇంద్రియాలు ఉన్నాయి, భోగోపకరణాలు అంటే భోగించడానికి కావలసినటువంటి వస్తువులు ఇంద్రియాలు. ఇప్పుడు లంకలో మేడలు, మిద్దెలు, ఉద్యానవనాలు, సరస్సులు ఇవన్నీ. అలాగే కట్టుదిట్టమైన రక్షణ, అలాగే మన శరీరానికి కూడా కట్టుదిట్టమైన రక్షణ ఉందండి. అదేమిటో తెలుసునా? బంగారు ప్రాకారం. రాక్షసములైనటువంటి చిత్తవృత్తులు, ఆసురాలు ఇవి మన శరీరంలో ఉంటాయి. ఇవి లోపలికి పోనీయవు. ఏంటి? భగవద్ విషయాన్ని. ఇవన్నీ చుట్టుముట్టి ఉంటాయన్నమాట.
విషయోపభోగం అనేటటువంటి బంగారు ప్రాకారం మన శరీరానికి చుట్టూ ఉంటుంది. విషయాలు అనుభవించడమే పని. ఏ విషయమైనా సరే, విషయం అంటే అనేక రకాలు మనకందరికి అనుభవంలోకే ఉంటాయి అవన్నీ, కానీ మనం వాటిని గుర్తించం అంతే. అలా విషయములు అనేటటువంటివి బంగారు ప్రాకారంలాగా గట్టిగా ఉంటుంది, లోపలికి ప్రవేశించడానికి వీలు కానట్లుగా. ఇంకా ఆ లంకకి చుట్టూ పెద్ద సముద్రం ఉన్నది. అలాగే ఈ శరీరం అనే లంకకు చుట్టూ ఏమున్నది? జర, మరణం, ముసలితనం, చావు, ఆకలి, దప్పిక, సుఖము, దుఃఖము, ఇవన్నీ సముద్రంలో కెరటాలులాగా కదండి. అలా ఉన్నటువంటి సముద్రం కాబట్టి ఈ లంకలోకి ప్రవేశించడం ఎంతో కష్టమని హనుమ అంటున్నారు. అలాగే ఈ లంక అనే శరీరంలోకి ఆత్మని అన్వేషించడం కోసం ప్రయత్నం చేయడం చాలా కష్టం. అయితే నలుగురికి ప్రవేశం ఉంది అని చెప్పారు. మరి ఎలాగండి ఆత్మని పట్టుకోవాలి కదా, ఎలాగైనా ఆత్మని అన్వేషణ చేయాల్సిందే. శరీరంలోకి వచ్చింది అందుకు జీవుడు భగవద్ అన్వేషణ చేయాలి, ఆత్మ అన్వేషణ చేయాలి. మరి ఆత్మ అన్వేషణ చేయాలంటే మార్గం ఉండాలి కదా. ఇప్పుడు హనుమకి ఏమిటి మార్గం? ఇంతకుముందు చెప్పారు నలుగురే ఇందులోకి రాగలరు అని. ఆ నలుగురు ఎవరు? అంగదుడు, నీలుడు, హనుమ, సుగ్రీవుడు. ఇప్పుడు మరి ఎందుకు ఈ నలుగురిని చెప్పారు అంటే మన శరీరంలోకి ప్రవేశించడానికి, అంటే ఆత్మ అన్వేషణ కోసం మనకు కూడా ఏదో ఒక మార్గం ఉండే ఉంటుందిగా. ఆ మార్గమే ఒకటి ఏమిటి? అంగదుడు. అంగదుడిని ఎందుకు చెప్పారు అంటే అందులో అంతరార్థాన్ని భగవన్నామం కనుక ఒక నామాన్ని ఆశ్రయించి కీర్తిస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే విషయముల నుండి ఇంద్రియాలు వెనక్కు వెళ్ళి భగవంతుని యొక్క విషయం వైపు ప్రసరిస్తుంది. అదేమిటి? అంగదుడినే ఎందుకు చెప్పారండి దానికి? అంగదుడు అంటే భగవంతుని గద అంటే కీర్తించువాడు. అంగదుడు అంటే నామ సంకీర్తన చేసేవాడు, ఆత్మ అన్వేషణ చేయగలడు. రెండవది నీలుడు అంటే ఈయన ఎటువంటి వాడు? నీలుడు అంటే ఎవరు? ఈయన శరీరంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, భగవతత్వాన్ని దర్శించడానికి మనం చేసినటువంటి పాపాలు ప్రతిబంధకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ పాపాలన్నీ పోవాలి. అవి ఎలా పోతాయి అంటే యజ్ఞము, దానము, తపస్సు, ఈ కర్మలు ఏవైతే ఉంటాయో ఇవేం చేస్తాయి? మనసు కొంటినటువంటి మాలిన్యాన్ని పోగొడతాయి, పవిత్రం చేస్తాయి. అప్పుడు దర్శనం కలుగుతుంది. ఎందుకు? అగ్నిహోత్రుడి పుత్రుడండి నీలుడు. అగ్నిహోత్రం ఏం చేస్తుంది అంటే అపవిత్రమైనటువంటి వాటిని పవిత్రం చేస్తుంది. ఇప్పుడు పాపాలతో మలినమైనటువంటి మన శరీరాన్ని పవిత్రం చేసేది ఏమిటి అంటే తపస్సు, జ్ఞానము, యజ్ఞము, దానము. ఇవి అదేమిటండి? యజ్ఞాలు మనం చేయగలమా? తపస్సులు మనం చేయగలమా అని అనుకుంటారేమో, చెప్తారు ముందు దాని గురించి కూడా. మూడవది హనుమ. ఈయన మూడవవాడు కదా. ఈయన హనుమ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. హనుమ అంటే మంత్రము అని. ఆచార్యుడు మంత్రం యొక్క స్వరూపమే ఆచార్యుడు. ఆచార్యుడే మంత్రము. మంత్రము అని మంత్రం వలన ఏమవుతుంది? మంత్రాన్ని జపించడం చేత శరీరంలో లోపల మనకి కనపడకుండా ఉన్నటువంటి ఆత్మ పరమాత్మల యొక్క దర్శనం కలుగుతుంది. అలా మంత్రము యొక్క అర్థాన్ని మననం చేస్తూ ఉండటం చేత ఆ ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం కూడా తెలుస్తుంది మనకి. అందుచేత హనుమ లంకలో ప్రవేశించగలిగినవాడు. నాలుగవది సుగ్రీవుడు. ఈయన ఎటువంటి వాడు? సుగ్రీవుడు అంటే మంచి మెడ కలిగిన వాడు అని మనం ఎందుకు చెప్పుకున్నాం ఇంతకుముందు. అంటే మెడ అంటే ఏంటి? వేదం స్వరం మెడ. ఆ స్వరం అంటే ఏంటి? వేదాన్ని అధ్యయనం చేయగలిగిన వాడు. అంటే ఇంద్రియాలకు ఎరుగనటువంటి అంటే కనిపించనటువంటి దానిని తెలియజేసేది వేదం. దాన్ని కనుక అధ్యయనం చేస్తే శరీరంలో మరుగున పడి ఉన్నటువంటి పరమాత్మ యొక్క దర్శనానికి అవకాశం కలుగుతుంది. ఇలా హనుమ నలుగురు వానరులకే లంకలో ప్రవేశించడానికి శక్తి ఉన్నది అని అన్నారు. అంటే
అంటే ఏంటి అర్థం? ఇప్పుడు మనకేమర్థమైంది దీనివలన? శరీరంలో మరుగున పడి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఒకటి నామ సంకీర్తన చేయాలి, రెండవది యజ్ఞదానాది కర్మలు చేయాలి, మూడవది మంత్రజపం చేయాలి, నాలుగవది వేదాధ్యయనం చేయాలి. ఇవన్నీ మనకు చేతవుతాయా? మనం చేయగలమా? అంటే యజ్ఞము అంటే ఏమిటి? భగవద్గీతలో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. యజ్ఞము అంటే ఏ పని చేసినా నిష్కామ కర్మ కదండి, అది యజ్ఞం. చాలు, ఆ యజ్ఞం చేస్తే చాలు. తపస్సు అంటే భగవంతుడే సీతమ్మ ఎలా తపస్సు చేసింది నిన్న చెప్పుకున్నాం మనం. సీతమ్మ తపస్సు ఏంటి? రాముడొక్కడే నన్ను రక్షించువాడు. తనకి రక్షణ చేసుకునే శక్తి ఉండి కూడా రాముడే నన్ను రక్షించాలి, తనే వచ్చి తన వస్తువుని తను కాపాడుకోవాలి. ఇది తపస్సు అండి, చాలు. ఇంకా మనం వేరే ముక్కు మూసుకుని ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళి తపస్సులు చేయక్కర్లే. తపస్సు అంటే ఇది, యజ్ఞం అంటే అది. దానం మనందరికీ తెలిసిందే, మనకు చేతైనంత వరకు దానం చేయడం. ఇవన్నీ ఏం చేస్తాయి? మనలో ఉన్నటువంటి కల్మషమైనటువంటి పాపాలన్నింటినీ పోగొడతాయి. అప్పుడు భగవద్ దర్శనం అవుతుంది, ఆత్మదర్శనం అవుతుంది. ఇక ఈ విధంగా దర్శనం అయింది. సరే, వెళ్ళడానికి నలుగురికే అవకాశం ఉంది అని చెప్పారు. సరే, ఇప్పుడు లంకలో ప్రవేశించడం ఎలాగా? ప్రవేశించాలిగా. ఇప్పుడు హనుమకి ఇది రెండవ ఆలోచన. ఎలా అనుకున్నారు? రాత్రి వేళ వెళ్ళాలనుకున్నారు, కనపడని రూపంతో ప్రవేశించాలనుకున్నారు. ఇప్పుడు మరి రాత్రి ప్రవేశం ఏంటండి? వాళ్ళు అసలు నిశాచరులు, రాత్రిపూట మేల్కొని ఉంటారు. అటువంటి వాళ్ళు మేల్కొని ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడం ఎలాగా? కష్టం కదా. మరి ఇదేంటి రాత్రి వేళ వెళదాం అనుకుంటున్నారు? అంటే బాహ్యంగా చెప్పుకునే రాత్రి కాదు ఇది. మనం చెప్పుకునే నిద్రపోవడానికి పనికొచ్చే రాత్రి కాదండి ఇది. అంటే రాత్రి అంటే చీకటి, అంటే కనపడదు పదార్థం. అక్కడ ఉన్నా కానీ దానిని మనం చూడలేం, అది రాత్రి, అది చీకటి. అంటే ఉన్న వస్తువు అంటే ఏంటి? ఆత్మ ఉన్నది, కానీ అది కనపడకుండా చేసేది ఏమిటి? చీకటి అనే అజ్ఞానం. అలా అజ్ఞానం ఆవరించినటువంటి రాత్రి ఏమండి. ఇప్పుడు ఆంజనేయుడు రాత్రివేళ మేలుకొని సీతను వెతుకుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ నిద్రించి ఉంటారు. ఈ రాత్రిని భగవద్గీత ఏం చెప్తుంది? యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిసా పశ్యతో మునే. అంటే అందరికీ విషయాలు అనుభవించే వారందరికీ పగలు, మనందరికీ ఇది పగలు. కానీ జ్ఞానులైనటువంటి వారికి ఇది రాత్రి. ఎందుకంటే వాళ్ళకి విషయానుభవం అక్కర్లా, భగవంతుని దర్శించడమే కావాలి. కాబట్టి ఈ విషయాలు ఏం కనపట్టలేదు కాబట్టి వాళ్ళకు రాత్రి, జ్ఞానులైనటువంటి వాళ్ళకి. మనకు రాత్రి ఏదైతే ఉన్నదో వాళ్ళకి అది పగలు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళకు. ఎందుకంటే రాత్రి ఎప్పుడూ హాయిగా ఏమి ఇంకా విషయానుభవాలు ఏమి కనపడవు, అసలు ఏమి ఉండవు. అటువంటి రాత్రి భగవద్ జ్ఞానానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి భగవంతుణ్ణి వెతకాలి, ఆత్మని వెతకాలి అనేవారికి రాత్రియే ముఖ్యమైంది. అలా హనుమ రాత్రిని నిర్ణయించుకున్నారండి. ఆ విధంగా హనుమ ఆ రాత్రిపూట వెతకటం అనేది ఆయనకు ఇప్పుడు రాత్రిపూట వెతకాలి అని ఒక నిర్ణయం చేసుకున్నారు. అంటే ఆత్మదర్శనం చేసేటటువంటి సమయం యోగులు. అటువంటి సమయంలో లక్ష్యాలక్ష్యమైనటువంటి రూపంతో లంకలో ప్రవేశిస్తున్నారు. కనపడనటువంటి, అంటే ఇక్కడ దూత యొక్క లక్షణాలు వివరిస్తున్నారండి. దూత అంటే ఎవరు? భగవంతుడికి మనకి మధ్యలో ఉండేవారు దూత. భగవంతుని యొక్క మాటలు ఈ జీవుడికి వినిపింపచేసేవారు, ఆయనే దూత. ఎవరైనా ఆచార్యులు. కాబట్టి అటువంటి ఆచార్యులకి ఉండవలసినవి లక్షణాలు. అతను కనుక జాగరూకుడై లేకపోతే భగవంతుని యొక్క పని
చెడిపోతుంది. రాత్రి అయిన తర్వాత పిల్లి అంత వాడే హనుమ పట్టణంలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ వృషదంశక మాత్రస్సన్ బభూవ అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. వృషదంశకము అంటే పిల్లి అంత అవడం ఏంటి, అంతకంటే చిన్న జంతువు లేదా అనే సందేహం కలగవచ్చు అని అద్భుత దర్శన అన్నారు. అంటే చీకట్లో కూడా చక్కగా చూడగలిగేటటువంటిది పిల్లి. అంటే మన కంటికి కనపడిన వస్తువుని మనకు కంటికి కనపడదండి, కానీ పిల్లి కంటికి కనపడుతుంది. అది దాని శక్తి, పిల్లికి కంటికి ఉండే శక్తి. అటువంటి దర్శనం కలిగిన వాడు హనుమ. అందుకే పిల్లి లాంటిది అని చెప్పారు అక్కడ. అంటే అజ్ఞాన ఆవృతమైనటువంటి శరీరంలో కనపడకుండా ఉన్నటువంటి ఆత్మని అన్వేషణ చేసి చూడగలిగినటువంటి శక్తి కలిగిన వారు హనుమ. అలా ప్రవేశం చేశారు. అంటే ఆత్మవస్తువు అంటే చాలా అద్భుతమైన వస్తువు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆత్మతత్వాన్ని భగవద్గీతలో చెప్పారని కృష్ణ పరమాత్మ. అటువంటి అద్భుతమైనటువంటి దర్శనం కలిగిన వాడు అద్భుత దర్శనుడు. అట్లా ఆత్మని అన్వేషణ చేయటానికి, చూడటానికి కావలసినటువంటి లోచూపు కలిగిన వాడే హనుమ ప్రవేశం చేశారు. ఇప్పుడు స్పష్టంగా చంద్రుడు బయటకు వచ్చారు. అతడు హనుమకి చక్కగా మంత్రిత్వాన్ని చేస్తున్నారు. ఈ విధంగా మంత్రిత్వాన్ని చేయటము అంటే చక్కగా సహాయం చేస్తున్నాడు హనుమకి తన వెన్నెలతో. అలా ఇప్పుడు ఆత్మ అన్వేషణ కోసం హనుమ బయలుదేరారు. అంటే ఒక ఆచార్యుడు లేదా ఒక జ్ఞాని లేదా ఒక సాధకుడు. ఇప్పుడు హనుమ రాత్రి వేళ సీతమ్మని అన్వేషించడం కోసం పిల్లి అంత అయి బయలుదేరారు. ఇప్పుడు చక్కగా అలా బయలుదేరి లంక యొక్క ప్రాకారం దాకా వచ్చారు. అది జాంబూనరమయ ద్వారములతో, వైడూర్య వేదికలతో, మణికుట్టిమములతో, కాంచన నిర్హ్యూగములతో, వైడూర్య సోపానములతో ఆ పట్టణం ఉందండి. చాలా సంతోషపడ్డాడు హనుమ. ఆ లంక అలకానగరిలాగా అంటే ఇంద్రపూరిలాగా ప్రకాశిస్తోంది. అలా ఆ పట్టణంలోకి ప్రవేశిస్తున్నారు మారుతి. ఇప్పుడు లంకిని అంటే ఆ లంక నగరి ఒక స్త్రీ రూపంతో వచ్చింది. అలా వచ్చి ఆ రావణ పాలితమైనటువంటి ఆ లంక పెద్ద ముఖం, అది కూడా చాలా వికృతంగా ఉందట. ఇంకా చూపులు కూడా వికృతంగా ఉన్నాయట, చూడలేనంతగా. మనమైతే భయపడిపోతాం. అలా అటువంటి భీకరమైన రూపంతో ఎదురుగా వచ్చింది. అలా వచ్చేటప్పుడు పెద్దగా గర్జించింది ఆ లంకిని. ఏమని, ఓ వనాలయ, నువ్వెవడివి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి పని? నీకు ప్రాణాల మీద కనుక ఆశ ఉంటే నిజాన్ని చెప్పు. ఇదిగో ఈ లంక అంతా కూడా రావణ సైన్యంతో రక్షింపబడుతోంది. ఇటువంటి లంకలోకి నువ్వు వెళ్ళలేవు అని పెద్దగా గర్జిస్తూ వాడు మాట్లాడింది. అప్పుడు అలా మాట్లాడేటప్పటికి హనుమ, నువ్వు అడిగావు బాగుంది, నేను చెప్తా. అయితే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నన్ను ఎందుకు అడ్డు పెడుతున్నావు? నువ్వు నన్నెందుకు ఇలా భయపెడుతున్నావు? నువ్వెవరివి అని అడిగారు. అప్పుడు ఆ లంక అంటోంది ఏమని, అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ సర్వతః పరిరక్షామి హేతత్తే కథితం మయా. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః, మహాత్ముడు రాక్షసరాజు అయినటువంటి రావణుని యొక్క ఆజ్ఞని పరిపాలిస్తూ నేను ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమాం, ఇదిగో ఈ లంకా నగరిని కాపాడుతున్నా. నన్ను ధిక్కరించి నువ్వు పట్టణంలోకి ప్రవేశించలేవు.
అహం హి నగరీ లంక స్వయమేవ ప్లవంగమ సర్వతః పరిరక్షామి ఏతత్తే ఖచ్చితం మయా. ఇదిగో నువ్వు గనక నన్ను ధిక్కరించగలిగావా? లేదు, నన్ను ధిక్కరించలేవు నువ్వు ఇదిగో నేను ఇప్పుడే నిన్ను ఒక్క దెబ్బేస్తున్నా, పడిపోతావు, నేల కూలిపోతావు అని భయంకరంగా మాట్లాడింది. హనుమకి ఏమాత్రం భయం ఇలా. ఇక చెప్తున్నారు సమాధానం. ఓ లంకిని, నేను లంకని చూడడానికి వచ్చా, పట్టణమంతా చూడటమే నా రాకకి కారణం అని చెప్పారు. అప్పుడు లంకిని అంటోంది, ఓ దుర్బుద్ధి, ఇది రాక్షసరాజు పరిపాలించే ఈ పట్టణం. దీన్ని నువ్వు చూడాలంటే ముందర నన్ను జయించాలి అని చెప్పింది. అప్పుడు అది ఆడది, ఒక స్త్రీని ఏం చేయలేరు, అందుకోసం ఏమి చేయలేక హనుమ మాటలతోనే చెప్తున్నారు, ఒక్కసారి పట్టణం చూసి మళ్ళీ వెళ్ళిపోతా అని. అంటే అది తట్టుకోలేకపోయింది ఆ లంకిని. నన్ను దాటి నువ్వు బయటికి వెళ్ళటమా? అహం రాక్షసరాజస్య అహం హి నగరీ లంక. నేను ఇక్కడ కాపలా ఉండగా నన్ను దాటి నువ్వు లోపలికి వెళ్ళటమా అని అలా అనేటప్పటికీ భయంకరంగా పెద్దగా అరుస్తూ ఈ హనుమని ఒక్క దెబ్బ కొట్టింది. అప్పుడు ఈ హనుమ ఏమీ భయపడలేదండి. భయపడకుండా ఆయన అరచేతిని ముడిచి, కుడి అరచేతిని ఎడమ చేతి వేళ్ళను ముడిచి ఆ రాక్షసిని ఒక్క గుద్దు గుద్దాడు. అంటే అది కూడా ఎక్కువ కోపం తెచ్చుకోలేదండి, ఎందుకంటే స్త్రీ ఆమె. అందుకని ఎక్కువ కోపం అడ్డుపడుతోంది, మరి బయటికి లోపలికి వెళ్ళని ఇట్లా. అందుకని ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి, స్త్రీ కాబట్టి ఎక్కువ కోపం తెచ్చుకోకుండా కొద్ది కోపంతోనే ఎడమ చేయి బిగించి ఆ వేళ్ళను ముడిచి ఆ పిడికిలతో ఒక్క పోటు పొడిచాడు. కొట్టేటప్పటికి ఆ నిశాచర్య నేలబడిపోయింది. వెంటనే భయం వేసిపోయింది ఆ రాక్షసికి. భయం వేసి గర్వం పోయిందండి. ఇప్పుడు అహం హి నగరీ లంక అహం రాక్షసరాజస్య రావణస్య, అహం అనేది పోయింది ఇప్పుడు దానికి పోయి, ఓ మహాబాహు, నన్ను అనుగ్రహించు, రక్షించు. నీలాంటి బలవంతులు మర్యాదని పాటిస్తారు కదా. నేను లంకా నగరిని, నీ చేత నేను ఓడించబడ్డా. బ్రహ్మగారు ఒకనాడు చెప్పారు, నిన్ను ఎవరైతే ఓడించి లోపలికి పెడతారో ఆనాటికే రాక్షస రాజ్యం అంతా కూలిపోతుంది, రాక్షసులందరూ సర్వనాశనం అయిపోతారు అని చెప్పారు. అదిగో ఆ రోజు ఇప్పుడు వచ్చింది. సీతా నిమిత్తంగా రావణునికి, రాక్షసులకి వినాశం సమీపించింది. ఇక తప్పదు, నువ్వు వెళ్ళు పట్టణంలోకి, హాయిగా వెళ్ళి నీ పనులన్నీ చేసుకో, సీతమ్మని వెతుక్కోపో అని చెప్పి ఊరుకుంటాను. ఈ విధంగా ఆత్మాన్వేషణ చెయ్యాలనేటటువంటి కోరిక కలిగినటువంటి సాధకుడు ముందుగా వశపరుచుకోవలసిందేమిటి? అహం, దేహ ఆత్మ అభిమానం. దేహమే ఆత్మ అని అనుకుంటాం, అంటే దేహం మీద అభిమానం మనకి. ఈ లోపల ఆత్మ ఉన్నది అని మర్చిపోతాం. ఎంతసేపు ఈ శరీరం కోసమే పాటుపడుతూ ఉంటాం. ఇది ఈ అహం, దీన్ని జయించినప్పుడే ఆత్మ అన్వేషణ సాధ్యమవుతుంది. అది చూపించారు ఇక్కడ. లంక ప్రశ్నించింది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. నువ్వెవడివి ఓ వనాలయ, నువ్వు ఏ పని మీద ఇక్కడికి వచ్చావు అని. అంటే వనాలలో నివసించేవాడా, ఆ వనాల్లో నివసించేవాడికి ఇక్కడేం పని అన్నట్లుగా. అంటే వనాలయం అంటే ఏమిటి అర్థం? వనము అంటే బ్రహ్మము అని అర్థమట ఉపనిషత్తులో. బ్రహ్మవనం బ్రహ్మ సవృక్ష ఆసీత్ అని, అంటే బ్రహ్మని వనంగా నిరూపిస్తోంది ఉపనిషత్తు. అటువంటి వనంలో నివసించువాడంటే బ్రహ్మజ్ఞిష్ఠుడు అని. అయితే కాత్వం విరూపనైనా అని ప్రశ్నించారు. కాత్వం విరూపనైనా అని ప్రశ్న వేశారు. అంటే నువ్వెవతివి? వికృతములైనటువంటి నేత్రాలు కలిగిన దానివి కదా నువ్వెవతివి
అంటే మాయ. అదే ప్రకృతి అనపడేటటువంటి అజ్ఞానము, ఆ విరూపం అదేం చేస్తుందంటే భయపెడుతుంది మాయ. అయితే దానికి మనం పైన లొంగిపోతాం. ఆ మాయ రూపాన్ని నయన పొందించున్నది అదే ప్రకృతి. ఆత్మ కాని దేహంలో ఆత్మ అని బుద్ధిని కలిగించటమే విరూపము. అటువంటి మాయ చేత కలిగేటటువంటి దేహ ఆత్మ భ్రాంతి ఏదైతే ఉన్నదో అది లంక, ఆ లంకిని. ఇప్పుడు ఈ దేహ ఆత్మ భ్రాంతిని తొలగించారు హనుమ, జయించారు. ఈ ఆత్మాన్వేషణకి ఢోకా లేదు. అది మహాపురుషులైనటువంటి వాళ్ళను కూడా మాయ ఏమీ చేయలేదు. జయించాలని అనుకుంటుంది మాయ. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు దానిని జయించగలుగుతారు, మనలాంటి వాళ్ళు జయించలేరు, వశపడిపోతాం. లోపలికి వెళ్ళారు హనుమ అంటే ఆయన వనాలయ బ్రహ్మజ్ఞాని కాబట్టి, వనాలయుడు కాబట్టే ఆయన లోపలికి వెళ్ళగలిగారు. అంటే మాయ అతన్ని ఏమి చేయలేకపోయింది. మాయని వశం చేసుకుని తను లోపలికి వెళ్ళారు అంతే తప్ప మాయ అతనిని వశం చేసుకోలేకపోయింది. ఇలా ఆ దేహాత్మాభిమానం జయించటం ఏదైతే ఉన్నదో అది లంకిణిని జయించటంలో ఉండేటటువంటి అంతరార్థం. ఇలా ఆ లంకిణిని జయించి ద్వారం గుండా కాకుండా ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్ళారు. అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లువే. అంటే మహాబాహువైనటువంటి హనుమ ద్వారం గుండా కాకుండా ప్రాకారాన్ని దూకి లోపలికి వెళ్ళారు. అదేంటి అలా వెళ్ళడం? ఇప్పుడు శత్రువుల యొక్క పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు ద్వారం గుండా ప్రవేశించకూడదట. ఇది రాజనీతి. అది హనుమ పాటించి తమ స్వామికి శత్రువు, ఆయనకేం శత్రువు కాదు, రాముడికి కదా శత్రువు. అంటే తన స్వామి రాముడు కాబట్టి తన స్వామికి శత్రువు అయినటువంటి రావణుడి పట్టణంలో అద్వారంగా ప్రవేశించారు. అంటే జ్ఞాని అయినటువంటి మహాపురుషుడు జన్మించే విధానం ఇందులో చెప్పబడింది. జ్ఞాని అయిన వాడు ఎందుకు జన్మిస్తారు ఈ లోకంలో అంటే ఆళ్వార్ల వంటి వాళ్ళు ఈ లోకంలోకి ఎందుకు వస్తారు? వాళ్ళంతట వాళ్ళు కర్మలను అనుభవించడానికి రారు. మనలాగా కర్మలను అనుభవించడానికి వచ్చేవాళ్ళం మనం. కానీ ఆళ్వార్ల లాంటి మహాపురుషులు భగవదాజ్ఞ చేత వస్తారు. భగవంతుడు ఈ లోకంలోకి పంపిస్తారు. ఏమయ్యా నువ్వు వెళ్ళి ఆ జీవాత్మలందరినీ కూడా రక్షించి తీసుకురా నా దగ్గరికి. రక్షించి అంటే ఎలా రక్షిస్తారండి? వాళ్ళకి ఏ ఆయుధాలు కావాలి? ఏ ఆయుధాలు ఉన్నాయి? రక్షించాలంటే కావలసింది మంచి మాటలతో, అంతే తప్ప ఏదో హింస చేసి నువ్వు బలత్కారంగా తీసుకురమ్మని పంపించలా భగవంతుడు. మంచి మాటలు చెప్పి వాడిని నా వైపుకు మళ్ళించి నా దగ్గరికి తీసుకురండయా అని భగవదాజ్ఞ చేస్తే వచ్చారండి వీళ్ళంతా మహాపురుషులైన వాళ్ళు. వాళ్ళ కర్మలు అనుభవించవలసిన అవసరం లేదు. శరీరం ఇచ్చింది ఎందుకు అంటే ఇదిగో ఇందుకే. అయితే ఈ శరీరంలో ఉండి ఈ ప్రకృతిలో ఉండి ఈ ప్రకృతి మాయ ఏమాత్రం అంటకుండా దాన్ని దాటి బయటకు వెళ్ళగలం అంటే భగవంతుని దగ్గరకు, ఆత్మ దగ్గరకు, అంటే జీవులైనటువంటి మన వద్దకు. అలా భగవదాజ్ఞా నిర్వహణ కోసం వస్తారు. ఇప్పుడు మరి ద్వారం కలిగినటువంటి ప్రాకారానికి ఒక ద్వారం ఉంది. అది దాంట్లోంచి వెళ్లకుండా బయట నుంచి వచ్చాడు ఈయన. లంక అనే శరీరం అందులోకి ప్రవేశించాలంటే కర్మలు చేస్తే ప్రవేశిస్తాం. అనుభవించవలసినటువంటి వాళ్ళు, కర్మలేని వాళ్ళు జన్మం ఎత్తడం ఎందుకు అంటే భగవదాజ్ఞ, జీవుల్ని తరింపజేయటానికి. అదిగో అటువంటి వారే హనుమ. అందుచేత ద్వారం గుండా కాకుండా పక్క నుండి ప్రవేశించారు. రెండవది మహాబాహువు అన్నారు. ఒకటి అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లువే. 3 లక్షణాలు చెప్పారు ఇక్కడ. జ్ఞాని అయినటువంటి వారికి 3 లక్షణాలు. ఒకటి ఇందుకు చెప్పుకున్నట్టుగా కర్మలు ఆచరించడానికి కాదు, భగవదాజ్ఞ నెరవేర్చడానికి వచ్చారు.
రెండవది మహాబాహు అంటే మంచి బాహుబలం కలిగిన వారు. అలా బాహువులు అంటే ఎందుకు పనికొస్తాయి? కర్మలు చేయడానికి. అంటే ఏదో మహత్వం అంటే ఇక్కడ మహాబాహు అంటే ఏదో పొడవుగా ఉండటమో లేదా బలంగా ఉండటమో కాదు ఇక్కడ చెప్పేది. బాహువులు అంటే చేసిన కర్మ అంటకుండా చేయగలిగేటటువంటి వాడు. అంటే ఫలము, సంగము, కర్తృత్వము ఇవి విడిచిపెట్టేసి కర్మలను ఆచరించాలి. అటువంటి వాడు శరీరంలో ఉండి కర్మ చేస్తున్నా బంధించబడడు. ఫలసంగ కర్తృత్వములు. పని చేస్తున్నాము అంటే దాని మీద ఫలాన్ని ఆశించకూడదు. కర్తృత్వం నేను చేస్తున్నాను అనుకోకూడదు. దాని మీద సంఘం అంటే ఈ పని చేయాలి చేయాలి చేయాలి, నేను చేయింది అవ్వదు, సంఘం అన్నమాట అది. అలా ఈ మూడు ఉండకూడదు. అలా లేకుండా చేస్తే అప్పుడు ఆ కర్మ వలన వచ్చే ప్రయోజనం ఏదైతే ఉన్నదో అది బంధించదు. కాబట్టి అటువంటి వాడు హనుమ ఇక్కడ అంటే మహాజ్ఞాని. ఇప్పుడు ప్రాకారాన్ని దూకారు. లంకకి బంగారు ప్రాకారం. అలాగే మన శరీరం చుట్టూ విషయాలు వాటిని అనుభవించకుండా వాటిని కిందుగా చేసి దూకగలిగిన వాడు జ్ఞాని. అందుచేత అతడు అద్వారేణ మహాబాహు ప్రాకారం. ఇలా మహాజ్ఞాని యొక్క లక్షణాలు చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఎడమ పాదం పెట్టి లంకలో ప్రవేశించారు హనుమ. చాలా ఆ దారి చాలా విశాలంగా ఉందట. మంచి మంచి ముత్యాలతో పుష్పాలతో అలంకారం చేశారట. అక్కడ పెద్ద పెద్ద నవ్వులు, అందరూ నవ్వుకుంటున్నారు. మంచి మంగళవాద్యాలు, తర్వాత మంచి వజ్రపు కిటికీలట. అలా మేఘాల వంటి గృహాలు చూస్తున్నాడు ఈయన. అలా భవనాలు ఎలా ఉన్నాయంటే పద్మాకారంగా ఉన్నాయట, స్వస్తికాకారంగా ఉన్నాయట. ఆ భవనాలకి పేర్లట వర్ధమానములు అని. అలా ఆ భవనాలన్నింటినీ కూడా చిత్ర విచిత్రములైనటువంటి మాలికలతో అలంకారాలు చేశారట. అనేక ఆభరణాలతో కూడా అలంకారాలు చేశారటండి. మనుషులకే కాదు ఆభరణాలు, భవనాలకు కూడా ఆభరణాలే. అలా అటువంటి ఆ లంకని చూస్తూ వెళుతున్నారు హనుమ. ఇప్పుడు స్వామి కార్యం కోసం లంకలో నుండి సీతమ్మని అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నారు హనుమ. అందుకే హనుమకి ఇక్కడ శ్రీ అన్నారు, ఇక్కడ శ్రీమంతుడు అన్నారు. మనం శ్రీ 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 అంటే ఏంటండి? ధనం అనే అనుకుంటాం మనం. శ్రీ అంటే ధనం ఒకటే కాదండి, లక్ష్మి అంటే ఏ మంచి పని అయినా సరే అది లక్ష్మీనే. ఇప్పుడు లక్ష్మి ఆత్మ అన్వేషణ చేస్తున్నారు కాబట్టి ఆయన శ్రీమంతుడు. ఆత్మకు కావలసినటువంటి ప్రయోజనం, శరీరానికి కావలసినటువంటి దాన్ని ఎలాగైతే సమకూర్చుకుంటామో అలాగే ఆత్మకు కావలసిన దాన్ని కూడా సమకూర్చుకోవాలి. అది శ్రీమంతం. ఈ విధంగా ఆయన బయలుదేరి వెళుతూ ప్రతి ఇంటిలో వెతుకుతున్నారు సీతమ్మ కోసం. అనేక మంది స్త్రీలు చక్కగా మధురంగా గానం చేస్తున్నారు. వాళ్ళ ఒంటికి పెట్టుకున్నటువంటి ఆభరణాలు శబ్దం చేస్తున్నాయి. కాళ్ళకు పెట్టుకున్నటువంటి నూపురాలు శబ్దం చేస్తున్నాయి. మెట్ల మీద పైకి కిందికి పైకి కిందికి తిరుగుతున్నారు. వాళ్ళ యొక్క శబ్దం, పాదముల యొక్క శబ్దం వినపడుతుంది. ఇంకా మల్లులు వాళ్ళందరూ ఉన్నారట అక్కడ. మంచి ఆస్ఫోటన ధ్వనులు, వాళ్ళు హా అంటూ చేస్తుంటారు కదండి యుద్ధాలు. అలా వాళ్ళే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాలు అలా సింహ గర్జనల్లాగా వినపడుతున్నాయట. ఇంకా రాక్షసులే కాదండి, లంకలో అనేక మంది మంత్రాలు జపించేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారట. వేదాలని అధ్యయనం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారట. ఇంకా రావణుణ్ణి స్తోత్రపారాయణ చేస్తున్నారట. రావణుని గురించి, భగవంతుణ్ణి గురించి కాదు, రావణుని గురించి స్తోత్రాలు చేస్తున్నారట. ఇంకా అలాంటి వాళ్ళు ఆ నగర మధ్యంలో వీళ్ళందరినీ చూస్తున్నారు. అనేకమైన ఇళ్ళు, భవనాలు అవన్నీ వెతుకుతున్నారు సీతమ్మ కోసం. ఇంకా అనేక మతాల వాళ్ళు కూడా ఉన్నారటండి అక్కడ. దీక్షితులు, జటాధరులు, ముండులు, గోజనం ధరించిన వాళ్ళు, మంత్రించిన దర్భలు దాల్చిన వాళ్ళు, కూటము, ముద్గరు మొదలైనటువంటి ఆయుధాలు దాల్చిన వాళ్ళు, ఇంకా రాక్షసులు ఏకాక్షులు, ఏకకర్ణులు, ఒక్క కర్ణం అంటే ఒక చెవి, ఒక కన్ను,
ఇంకా లంబోదరం, పెద్ద పెద్ద పొట్టలు కలిగిన వాళ్ళు, ధనుస్సులు ధరించిన వాళ్ళు, ఖడ్గాలు ధరించిన వాళ్ళు, ఇలా అనేక మంది రాక్షసులు కూడా. ఇంకా మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా, మరీ పొట్టిగా కాకుండా, మరీ పొడవుగా కాకుండా, ఇలా అనేక రూపాలతో, మరుగుజ్జులు కాకుండా, మరుగుజ్జులు అంటే శాంతం పొట్టిగా కాకుండా, ఇలా అనేక మంది రాక్షసులు, అనేక మంది బ్రాహ్మణోత్తములు, అనేక మంది వేదాధ్యయన పరులు, ఇలా అనేక మందిని చూస్తూ వెళుతున్నారు. అలా పట్టణంలో మధ్యలో రావణ భవనం ఉన్నది. అయితే ఆ రావణ భవనానికి ఎంత కాపలానో 100,000 బలమట. ఇక అటువంటి ఆ బంగారు తోరణాలు కలిగినటువంటి రావణ భవనాన్ని చూశారు అలా వెడుతూ హనుమ. ఇంకా ఆ భవనానికి ఎంతటి రక్షణ, చుట్టూ కందకం తవ్వారట, పెద్ద ప్రాకారమట. ఇంకా ప్రాంతమంతా కూడా గుర్రాలు, రథాలు, వాహనాలు, విమానాలు, ఏనుగులు, విమానాలు కూడా అటండి, ఏనుగులు, మృగాలు, పక్షులు, ఇవి అవన్నీ కూడా ప్రాంతమంతా నిండి ఉన్నాయట. ఇంకా అనేక మంది, వేల కొలది రాక్షసులు, సామాన్యమైన రాక్షసులు కాదండి, మంచి పరాక్రమం కలిగినటువంటి రాక్షసులు, వీళ్ళంతా కాపలా కాస్తున్నారు ఆ రాక్షస భవనాన్ని, రావణ భవనాన్ని. అటువంటి భవనానికి హనుమ చేరారు. ఆ సమయానికి చంద్రుడు ఆకాశ మధ్యంలోకి వచ్చారు. వెన్నెల, మంచి వెన్నెల ఎలా ఉందంటే, చంద్రుడు ఆకాశ మార్గంలో ఒక గోశాలలో ఒక వృషభం ఎలాగైతే విచ్చలివిడిగా తిరుగుతుందో అలా తిరుగుతున్నాడట చంద్రుడు. అంటే ఈ సర్గలో చంద్రవర్ణనాన్ని, చంద్రునిలాగా ఆహ్లాదజనకంగా ఉండాలి అని ఆ శ్లోకాలు కూడా అలా ఆహ్లాదాన్ని కలిగించేలాగా శ్లోకాలని రచన చేశారు వాల్మీకి మహర్షి. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమధాభియాంతం. అంత్య అనుప్రాసలు అంటే ఒకే రకంగా చివర్లో తం తం తం, ఇలా వెండి పంజరంలో ఉన్న హంసలాగా, మందర పర్వత గుహలో ఉన్నటువంటి సింహంలాగా, మదించిన ఏనుగు మీద ఉన్న వీరుళ్లాగా ఆకాశంలో ఉన్న చంద్రుడు ప్రకాశిస్తున్నాడట. అబ్బా, ఎంత వర్ణనండి! అలా ఆ శశాంకుడు ప్రకాశిస్తున్నాడు. ఇందులో భగవాన్ శశాంక అని చెప్పారు. స్థితకకుద్మానివ తీక్ష్ణశృంగో మహాచలశ్వేత ఇవోచ్ఛశృంగ హస్తీవ జాంబూనద బద్ధశృంగో రరాజచంద్ర పరిపూర్ణశృంగ వినష్ట సీతాంబుతుషారుపంకో మహాగ్రహగ్రాహ వినష్టపంక ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంక. భగవాన్ శశాంక అంటే శశాంకుడు అంటే చంద్రుడు. చంద్రుణ్ణి భగవాన్ అని చెప్పారు. అదే భగవాన్ అని చెప్పటం అంటే ఎందుకు చెప్పారంటే, చూడండి ఇక్కడ అలాగే శశాంకుణ్ణి భగవాన్ అని చెప్పారు. తర్వాత ప్రదోషాన్ని భగవాన్ ప్రదోష అని చెప్పారు. అంటే రాత్రిని కూడా భగవాన్ అని అన్నారు. ఎందుకంటే సీతాన్వేషణలో సాయపడుతున్నాడు ఇక్కడ శశాంకుడు, అందుకని ఆయన భగవానుడు. అంటే ఏమిటి? ఏ జ్ఞానమైతే భగవంతుణ్ణి, ఆత్మని కనిపించేలాగా చేస్తుందో ఆ జ్ఞానం పవిత్రమైంది. అందుకనే భగవాన్, భగవంతుడు అంటే పవిత్రమైనవాడు. ఇప్పుడు ఆ భగవంతుణ్ణి దర్శింపచేసేటటువంటి జ్ఞానం అది పవిత్రం. రెండవది రాత్రిని కూడా భగవాన్ అన్నారు. ప్రదోషకాలం అంటే రాత్రి అండి. ఈ రాత్రిని అంటే ఏ జన్మమైతే సీత అన్వేషణకు ఉపయోగపడుతుందో ఆ రాత్రి, అది ఆ జన్మ భగవాన్ పూజ్యమైనది. అంటే ఎన్నో జన్మలు ఎత్తుతాం, కానీ ఈ జన్మ భగవంతుని కోసం, ఆత్మ కోసం అన్వేషించడానికి ఉపయోగపడుతుంది ఈ జన్మ. అంటే ఈ రాత్రి, ఇక్కడ ఈ రాత్రి అని చెప్పారు కదా, హనుమ రాత్రి వెతుకుతున్నారు.
అందుకని అటువంటి రాత్రిని భగవాన్. అలాగే ఈ జన్మ కూడా భగవాన్ అని చెప్పచ్చు. ఎందుకంటే పూజ్యమైనది, మళ్ళీ లభించదండి. పూజ్యము అంటే లభించనటువంటిది, చాలా దుర్లభమైనటువంటిది. ఇటువంటి ఈ జన్మలో ఆత్మని అన్వేషణ చేస్తున్నాం కాబట్టి ఇది పూజ్యము, పూజింపబడదగినది, ఇలా కూడా చెప్పచ్చు. కాబట్టి భగవాన్ అని చెప్పారండి వాల్మీకి మహర్షి. భగవాన్ శశాంక, భగవాన్ ప్రదోష అని. ఈ విధంగా ఆ రావణ భవనానికి దగ్గరగా వచ్చారు. ఆ తంత్రీస్వనములు సాగుతున్నాయి. పతివ్రతలైనటువంటి స్త్రీలు భర్తలతో నిద్రిస్తున్నారు. నిశాచరులైనటువంటి వాళ్ళంతటా విహరిస్తున్నారు. ఆ భవనాలలో ప్రతి భవనాన్ని చక్కగా అన్వేషణ చేస్తున్నారండి హనుమ. ఎలా ఉన్నారు? రాక్షసులందరూ ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకుంటున్నారు. అలాగే మత్త ప్రలాపాలు, బాగా తాగేసి ఉన్నారు, మత్తు పానీయాలు. అలా తాగి ఉన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో అలా ప్రలాపనలు చేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు భయపెట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ప్రియురాళ్ల మీద పడి దొర్లుతున్నారు. ఒకటి కాదండి, అనేక రకాలుగా ఉన్న వాళ్ళని చూస్తున్నారు. కొంతమంది దృఢంగా ఉన్నారట, వాళ్ళందరూ ధనుస్సులు సారించి జాగ్రత్తగా కాపలా కాస్తున్నారట. ఇంకా ఈ స్త్రీలు ఉన్నారండి, ఒక్కొక్కళ్ళు చక్కగా అంగరాగాలు అలంకరించుకున్నారట. ఇంకొంతమంది స్త్రీలు నిద్రపోతున్నారట, ఇంకొంతమంది స్త్రీలు చక్కగా నవ్వుతున్నారట, ఇంకొంతమంది స్త్రీలు కోపగిస్తున్నారట, కొంతమంది నిట్టూర్పులు విడుస్తున్నారట. ఇలా ఇటువంటి స్త్రీలను అందరినీ చూస్తున్నారు హనుమ. చూస్తూ సాగిపోతూ ఉన్నారు. ఇంకా రాక్షసులు అంటే మనం చెడ్డవాళ్ళనే అనుకుంటామండి, కానీ వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బుద్ధిమంతులైన వాళ్ళు, ఆస్తికులైనటువంటి వాళ్ళు, అంటే భగవంతుని యందు మంచి ప్రేమ ఉన్నవాళ్ళు. ఇలా మనోహరములైనటువంటి నామధేయాలు, వాళ్ళకు కూడా మంచి మంచి పేర్లు, మంచి గుణాలు, మంచి రూపాలు, అలా కూడా ఉంటారట రాక్షసులు. అటువంటి వాళ్ళను కూడా చూశారు హనుమ అక్కడ. ఇంకా రాక్షస స్త్రీలలో కొంతమంది స్త్రీలు, ఇప్పుడు రాక్షసుని గురించి చెప్పారు, మంచివాళ్ళు ఉంటారు. అలాగే రాక్షస స్త్రీలు కూడా మంచివాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారు? మంచి పరిశుద్ధమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళై ఉన్నారు, మహానుభావులై ఉన్నారు, సుప్రభావలు, కాంతిమంతులు, మంచి లజ్జ, జాగ్రత్తగా సిగ్గుపడేటటువంటి లజ్జ కలిగినటువంటి వాళ్ళు. అలా కొంతమందిని చూశారు, అనేక మందిని అలా చూస్తూ నడుస్తున్నారు హనుమ. ఇక ఆ స్త్రీల ముఖ పంక్తులు ఎలా ఉన్నాయంటే, చంద్రప్రకాశం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్నారట వాళ్ళంతా కూడా. అలాగే వాళ్ళ నేత్రాలు, అలాగే వాళ్ళ యొక్క ఆభరణ పంక్తులు, ఇవన్నీ ఒక్కటి కూడా విడవకుండా జాగ్రత్తగా చూస్తున్నారు హనుమ. ముఖాలని, నేత్రాలని, ఆభరణాలని అలా చూస్తున్నారు. అయితే వాళ్ళు ఆసుర స్త్రీలు కాకపోయినా సీత ఏమో ఒకవేళ అని చూడటం కోసం వాళ్ళ యొక్క ఆభరణాలు చూస్తున్నారు. కొన్నిటిని రాముడు చెప్పారు కదా, ఫలానా ఆభరణాలు ధరించి ఉన్నది సీతమ్మ అని, కాబట్టి ఆభరణాలు చూస్తున్నారు. అలా అనేక విధాలుగా అంతమందిని చాలా పరీక్షగా వాళ్ళ నేత్రాలని, వాళ్ళ ముఖాలని, వాళ్ళ ఆభరణాలని అన్నిటినీ చూస్తున్నారు. ఈ విధంగా సీతమ్మని అన్వేషించడం కోసం లంకలో రావణ భవనంలో ప్రవేశించారు హనుమ. మిగిలిన కథని రేపు చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.